ఈరోజు దేవుడు మనకి ఏ పాఠాన్ని ఇచ్చాడో ఆ పాఠాన్ని నేర్చుకుందాం. ఏంటంటే పేదరికం దేవుని శాపమా. మరొకసారి, పేదరికం దేవుని శాపమా. ఈరోజు ప్రపంచంలో పేద కుటుంబంలో పుట్టిన వారుగా పేదరికాన్ని అనుభవిస్తూ వారి పేదరికానికి దేవుడే కారణం, దేవుడే కారకుడిగా చేసి దేవునిని నిందించుచు, దేవుని దూషించుచు, దేవునికి దూరంగా బ్రతుకుతున్న వారు ఉన్నారు. పేదరికం రావడానికి మాకు దేవుడే కారణం, దేవుడే మమ్మలను ఇలా పుట్టించాడు, అందుకు దేవుడే కారణం అని చెప్పి దేవుడే దూషిస్తున్నారు. ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. ఇలా పేదరికంలో ఉన్నవారు ఈ పేదరికానికి కారణం ఏమిటి? మన దేశం గురించి మాటను ప్రయోగిస్తూ మనది పేద దేశమని, మన దేశంలో ఉన్న వారందరూ పేదవారిగా ఉన్నారు అని అంటున్నారు. అసలు ఇలా ఈ పేదరికానికి గల కారణం ఏంటో, దేవుడు ఏం చెప్పని ఉద్దేశించాడో ఈరోజు మనం బైబిల్లోనికి వెళ్ళి చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 19వ వచనం. నీ దేవుడైన యెహోవా సర్వ ఆకాశం కింద ఉన్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టెను. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, సూర్యుని చంద్రుడిని దేవుడు మన కొరకే ఇచ్చాడు. సూర్యుని చంద్రుడిని నక్షత్రాలను దేవుడు మన కోసమే ఇచ్చాడు. ఈ సమస్తాన్ని కూడా మన కొరకే పంచిపెట్టాడు. మరి ఇలా దేవుడు ప్రజలందరి కొరకు ఈ ప్రకృతి నిర్మించాడు. ప్రారంభ కాలంలోనే బలాత్కారం జరిగింది. భూమి మీద ప్రారంభ కాలంలోనే బలాత్కారం జరిగింది. బలాత్కారంతో భూమి నిండినట్టుగా మనకు కనబడుతుంది. అంటే దోపిడీ విధానం, దోచుకోవడం లాంటివి నాటి నుండి నేటి వరకును జరుగుతున్నాయి. మరి ఎందుకు వారు ఇలా ఉంటున్నారు? ఎందుకు ఇలా దోచుకుంటున్నారు? మన దేశంలో ఎంతో మంది అగ్రస్థానంలో ఉన్నారు. ఎంతో మంది అగ్రస్థానంలో ఉండి వారు అలా అగ్రస్థానానికి వెళ్ళడానికి గల కారణం ఏంటి? ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. అమెరికా దేశంలో పుట్టిన వారైతే ధనవంతులుగా ఉంటారు, భారతదేశంలో పుట్టిన వారైతే పేదవారిగా ఉంటారు అని అంటున్నారు. ఇలా మరి అమెరికా దేశంలో ఉన్నవారే ధనవంతురా? కాదండి. కష్టం తెలుసుకోవాలి. దేవుడు కష్టపడి సృష్టిని ఇచ్చాడు. కష్టపడి దేవుడి సృష్టిని చేస్తే, మన కొరకు ఇస్తే, మనం ఏం చేస్తున్నాం? మనకంటే పైవారు ఏం చేస్తున్నారు? దోచుకుంటున్నారు. దోచుకుంటూ ఇది మాది అని అంటున్నారు. ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లలారా, అమెరికా దేశంలో పుట్టిన దేశ అధ్యక్షుడిగా అయిన అబ్రహాం లింకన్ ఒక మంచి మాట అన్నాడు. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు. అబ్రహాం లింకన్ అండి ఒక మంచి మాట ప్రయోగించాడు. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా చనిపోవడం తప్పు. పుట్టినందుకు, పేదరికంలో పుట్టినందుకు నువ్వు బాధపడకు, కానీ పేదరికంతో చనిపోకు. పేదరికం పోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలో కూడా దేవుడు మంచి మాటలు బైబిల్లో రాయించాడండి. మంచి మాటలు రాయించి ఇచ్చినా కూడా ఆ మాటలను పక్కన పెట్టి స్వార్థంగా ఆలోచిస్తున్నారు, స్వార్థంగా పని చేసుకుంటున్నారు. ఆ పనిలో దేవుని కష్టం లేదా? మనం కష్టపడి పని చేస్తున్నామే, మనకి ఈ కష్టాన్ని ఇచ్చింది ఎవరు? మనకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరు అని తెలుసుకునే వారు ఎవరు ఉన్నారండి? ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. అలా తన జీవితంలో ప్రారంభించి ఒక్కొక్క రూపాయి సంపాదించుకొని ఈరోజు ధనవంతులుగా మారిపోయిన వారు ఎందరో ఉన్నారు. వాళ్ళు ఎందుకు ధనవంతులయ్యారు? మనం ఎందుకు కాలేకపోతున్నాము అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే చేసే పని పైన వారికి శ్రద్ధ ఉంది. ధనవంతులుగా ఉన్నవారు చేసే పని పైన శ్రద్ధ కలిగి వారు సంపాదన విషయంలో ఉన్నారు. మరి మనకి చేసే పని పైన శ్రద్ధ ఉండకపోవడంగా బద్ధకంగా మారిపోయింది. పని చేసుకోవాలి, చేసుకున్న పనితో సంపాదించుకోవాలి. ఆ సంపాదన ఎవరి కొరకు ఖర్చు పెట్టాలి? అది కూడా ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రతి ఒక్కటి దేవుడు బైబిల్లో రాయించి మనకి ఇచ్చారు. దేవుడు మనకు రాయించి ఇస్తే ఆ మాటలు పక్కన పెట్టి
మన సొంత మాటలే ప్రయోగించుకుంటున్నాము. సొంత మాటలే ప్రయోగించుకుంటున్నామండి. కానీ దేవుడు ఏమంటున్నాడు, దేవుడు ఎలా మనల్ని ఉండమంటున్నాడని బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ కలిగిన వాడు శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. బద్ధకముగా పనిచేసేవాడు ఎలా ఉంటాడండి? పని చేసే పనిలో బద్ధకం కలిగి ఉంటే దరిద్రవంతుడిగా మారిపోతాడు. దరిద్రవంతుడిగా అవుతాడు అంటే పేదవాడిగాని మారిపోతాడని అర్థము. నీ పేదరికానికి నీ బద్ధకమే కారణము, దేవుడు కాదండి. మనం చేసే పనిలో శ్రద్ధ లేకపోతే మనకి పేదరికమే వస్తుంది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, చేసే పని ఏ పని ఆ పనిపై శ్రద్ధ చూపించాలి. అలా శ్రద్ధ చూపిస్తేనే ఒక రైతు మనల్ని మెచ్చుకుంటాడు, ఒక అధికారి మనలను మెచ్చుకుంటాడు. అలా శ్రద్ధ లేకోకుండా పని చేయకోకుండా ఉంటే మన పేదరికానికి మనమే కారకులుగా మారిపోతాము. ఆ బద్ధకం అనేది పోవాలంటే మనం ఏం చేయాలో, ఎవరి దగ్గర వాక్యాన్ని నేర్చుకోమని దేవుడు చెబుతున్నాడో అని ఆ మాటను మనం బైబిల్లో చూడగలిగితే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం, సోమరి చీమల యొద్దకు వెళ్ళము, సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, 6 అడుగులు మనిషి కాలి కింద నలిపితే నలిగిపోయే చీమ యొద్దకు వెళ్ళి జ్ఞానము తెచ్చుకోమంటున్నాడు. కారణం, చీమలకి తెలివి ఉంది, అవి సంపాదించుకుంటావి, అవి అన్ని కాలాల్లో బయటికి రావు. అందుకని వాటి దగ్గరకు వెళ్ళి జ్ఞానము తెచ్చుకోమంటున్నాడు. అలా తెచ్చుకోమంటుంటే మనిషి మాత్రం నాకు జ్ఞానం అవసరం లేదు, నాకు సహాయం అవసరం లేదు అంటూ మోసపోతున్నాడండి. అంటూ మోసపోతూ త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా మారిపోతున్నారు. త్రాగుబోతులుగా ఉండి వారి పేదరికానికి వారే కారణమవుతున్నారు. ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సృష్టి దేవుడు సృష్టిలోని సమస్తాన్ని మన కొరకై ఇచ్చాడు. మనం ఆలోచించాలి, మనం ఆనందంగా ఉండాలనే, మనం ఆనందంగా సంతోషంగా ఉండి దేవుని తెలుసుకోవాలి, దేవుని కష్టాన్ని తెలుసుకోవాలి. అలా ఆయన కష్టాన్ని తెలుసుకొని ఆయన పనిలో మనమందరం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. మరొక మాటను మనం చూడగలిగితే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20-21 వచనాలు, ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసం హెచ్చుగా తినువారితోనైనను సాహసము చెయ్యకము, త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగుడ్డలను ధరించుకుంటకు కారణమగును. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఏమంటున్నాడంటే ద్రాక్షారసము త్రాగువారితోనైనాను. ఈరోజు కుటుంబాలలో ఎంత ఇదిగా జరుగుతుందండి, ఎన్ని కుటుంబాలు ఆగిపోయి రోడ్డు పాలవుతున్నాయి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ మత్తులో మునిగిపోయి ఎన్ని కుటుంబాలు చనిపోతున్నాయి, ఎన్ని కుటుంబాలు దిక్కు లేని వారిగా రోడ్డు మీద పడిపోయి ఉన్నారు. కారణం, వారికి ఉన్న ఆ మత్తులో ఉండి మాకు ఈ పేదరికానికి దేవుడే కారణం అంటున్నారు. కానీ దేవుడు హెచ్చరికలు చేస్తున్నాడండి. హెచ్చరికలు చేస్తూ మీ పేదరికానికి మీరే కారణము, ఈ విధంగా కూడా పేదరికం వస్తుంది, పేదరికానికి ఇది కూడా ఒక కారణం. పేదరికం దరికి రాకూడదు అంటే సోమరితనంగా మనం ఉండకూడదు, త్రాగుబోతులుగా ఉండకూడదు. అలా ఉండకోకుండా ఉంటేనే పేదరికం అనేది మన యొద్దకు రాదు. దేవుడు పేదరికంలో మునిగిపోయి దేవుడు నిందించే వారిగా ఉండాలని మనలను దేవుడు అనుకోలేదు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక కవి ఒక మంచి మాట అన్నాడు. ఏమిటంటే, రేపు చేయవలసిన పనులు ఈ రోజే చెయ్యండి, ఈ రోజు చేయవలసిన పనులు ఇప్పుడే చెయ్యండి. ఇలా కవులు చెప్పిన మాటలు వింటున్నారే గాని
దేవుడు చెప్పిన మాటలు వింటున్నారా? ఆలోచించండి. మీ ప్రవర్తన మార్చుకోండి, మీ హృదయాలను మార్చుకోండి, మీరు నీతిమంతులుగా ఉండండి అని దేవుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాడండి. హెచ్చరికలు జారీ చేస్తుంటే హెచ్చరికలకు తల వంచుతున్నారా? లేదుగా. ఒక కష్టం వచ్చిందంటే మాకే ఎందుకు వచ్చింది కష్టం అంటున్నాడు. ఆ కష్టం రావడానికి గల కారణం మనం చేసే తప్పులు, మనం చూసే చూపులు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకో మాటను మనం చూడగలిగితే సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనము, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికములైనను ఐశ్వర్యములైనను నాకు దయచేయకుము, ఆహారం నాకు తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఒక భక్తుడు అంటున్నాడండి, ఒక భక్తుడు చేస్తున్న ప్రార్థన ఏంటి? ఐశ్వర్యవంతుడిగా నన్ను ఉంచొద్దు, పేదవాడిగా నన్ను ఉంచొద్దు, నాకు తగినంత ఆహారం ఉంటే చాలు. ఇది ఒక భక్తుడు అంటున్న మాట. ఈ భక్తుడు ఈ మాట అంటకు గల కారణము దేవుడంటే ఏంటో అతనికి తెలిసింది. దేవుని గురించి తాను ఆలోచించాడు. దేవుని గురించి ఆలోచించాడు కనుక నాకు తగినంత ఆహారం ఉంటే చాలు, నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు, ఎక్కువ తిన్నా తక్కువగా ఉన్నా నిన్ను దూషిస్తే నేను బ్రతుకుతానేమో, అలాగూ నాకు వద్దు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడండి. మరి ఈరోజు మనం చేసే ప్రార్థనలో ఈ మాటలు ఉన్నాయా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆదివారం రాగానే బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్ళే వారందరము మన ప్రవర్తన ఎలా ఉంటుందో చూసుకోవాలి. అలా మన పట్ల మనలను బట్టి ఎవరన్నా బాధపడుతున్నారా అని మనం ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఈ సృష్టిలోని ప్రతి దాన్ని కూడా లెక్క పెట్టాడు. భూమి మీద మనకు సమస్తాన్ని దయచేసింది దేవుడు. ఈ భూమి మీదకు మనల్ని పంపించింది దేవుడు. ఈ భూమి మీద కష్టపడేటట్టు చేసింది దేవుడు. మనం సంపాదించే దాంట్లో దేవుడికి ఏమి ఇస్తున్నామో, మన సంపాదనతో మనం మునిగిపోయి మన అవసరాలు మన అక్కర్లు తీర్చుకుంటున్నామే, మరి దేవుడికి ఏమన్నా ఇస్తున్నామా? దేవుని కార్యాలు జరిగేటట్టు మనం సహకారులుగా ఉంటున్నామా? ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని బ్రతుకులు మార్చుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా ఆలోచించుకొని బ్రతుకులు మార్చుకుంటే ఎన్న మాటలు హృదయంలో ఉంటే ఈ మాటలు మరో వారికి చెప్పే విధంగా మనం ఉండాలి. ఎందుకంటే ఎంతో మంది నరకానికి జారిపోతున్నారు. మాటలు విన్నా మనసును పెట్టక ఈరోజు చనిపోయిన వారందరూ అగ్నిగుండం పాలవుతున్నారు. ఈ భూమి మీద మనం బ్రతికేది కొద్ది కాలమే, కొద్ది దినాలే మనం బ్రతుకుతాము. కష్టపడు కూలివారి దినముల కంటే కూడా తక్కువ దినాలు మనం ఉంటాము. మరి చనిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి? మనం ఎటువైపు వెళదాము? దేవుని తెలుసుకొని దేవుని నమ్మి దేవుని కార్యాలు జరిగిస్తే దేవుడున్న పరలోకానికి చేరుకుంటాము. దేవుని తెలుసుకొని కూడా అవినీతి కార్యాలు చేస్తే దేవుడు లేని చీకటి లోకానికి అగ్నిగుండానికి వెళ్ళిపోతాము. మరి ఏ రీతిలో వెళ్ళాలని ఆశపడుతున్నారు? సమయము కొంచెమే ఉన్నది, కొంచెమే సమయము. ఈ కొంచెం సమయంలో ఏం చేయగలుగుతున్నావు, ఏం చేస్తున్నావు ఆలోచించుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా పేదరికం దేవుని శాపంగా లేదు. మొత్తం మీద పేదరికం శాపంగా లేదు. పేదరికానికి ఆ మనుషులే కారణం. వారి పేదరికానికి వారే కారణం. గర్విష్ఠులుగా మారి పొగరబోతులుగా ఉంటున్నారు. అలా గర్విష్ఠుగా మారిన ఒక రాజు నెబుకద్నెజర్ని దేవుడు అడవి పాలు చేసి గడ్డి తినేటట్టు చేశాడు. ఆ మాట కూడా దేవుడు బైబిల్లో రాయించాడండి. మీరు గర్వపడకండి, మీకంటే బలవంతుడైన రాజునే నేను గడ్డి తినిపించాను, మీరెంత అని దేవుడు అంటున్నాడు. మరి మనం అలా ఉండకూడదు. దేవుడి శాపాన్ని మనం పొందుకునే వారిగా ఉండకూడదు. దేవుడు కార్యాలు చేయాలి. ఎందుకంటే కొద్ది కాలమే మనం ఈ భూమి మీద ఉంటాము.
ఈ క్షణం కనపడితే మరు క్షణం మనం కనపడము. మన ఆలోచనలు దేవుని వైపు ఉండాలి, మనం చేసే పనులు దేవుని వైపు ఉండాలి, మన సంపాదనలో దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. అలా తన సంపాదన అంతా ఇచ్చిన ఒక పేద విధవరాలను కూడా దేవుడు రాయించాడు. సంవత్సరం అంతా సంపాదించి 2 కాసులు సంపాదించుకుంది. తనకున్నదంతయు ఆ పేద విధవరాలు వేస్తే ఈమె ధనవంతురాలు అన్నాడు దేవుడు. మరి దేవుడు మనం ఎంత సంపాదించుకుంటున్నాము, మనం ఎంత దేవునికి ఇస్తున్నాము, దేవునికి ఇచ్చే దానిలో మనం ఎంత తూచి చూస్తున్నాము ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. సోమరితనం చేసే పనిలో శ్రద్ధ లేకపోతే అది చెడు కార్యం వలన తెచ్చుకున్న పేదరికంగా మారిపోతుంది. సోమరితనంగా ఉండకూడదు, జ్ఞానవంతుడిగా ఉండాలి. పసిబిడ్డగా ఉన్నప్పుడు ఎంత జ్ఞానవంతుడిగా ఉంటాడు, ఎదుగుతున్న కొద్దీ ఆ పసిబిడ్డలో ఎంత చెడుతనం వస్తుంది. ఈరోజు ఎంత అవినీతి కార్యాలు జరుగుతున్నాయో ఆలోచించండి. అక్రమంగా ఎంతమంది దోచుకుంటున్నారో ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు జరుగుతున్న హత్యలు, జరుగుతున్న దొంగతనాలు, ఇవన్నీ ఏంటి? వీటన్నిటికీ కారణం ఎవరు అంటే వారి హృదయంలో మొలిచిన చెడు, వారి హృదయంలో వచ్చిన చెడు ఆలోచనే వీటన్నిటికీ కారణమవుతుంది. పేదరికంగా మారుతున్నారంటే బద్ధకంగా ఉండి పనులు చేసుకోకపోవడం, సంపాదించుకోలేకపోవడమే వారి పేదరికానికి కారణమవుతుంది. అంతేగాని దేవుడు పేదరికాన్ని ఇవ్వలేదు. ఈ భూమిని సమానంగా పంచాలని దేవుడు కోరుకున్నాడు. బలవంతులు దోచుకుంటున్నారు అంటే మరి నీవేం చేస్తున్నావు? నేను కూడా సంపాదించుకోవాలి, నేను కూడా శ్రద్ధ కలిగి పని చేయాలి, సంపాదించిన దాంట్లో దేవునికి కూడా ఇవ్వాలి. అలా ఇవ్వాలని ఆలోచన కలిగి ఉందా? అలా ఇవ్వాలని ఆలోచన కలిగి ఉంటే అతడు దేవునికి దగ్గరగా ఉన్నవాడు. దేవుడి పని చేసేటప్పుడు పేదరికం వస్తే దేవుడు చూస్తాడండి, దేవుడు చూస్తాడు. ఇతడు నా వరకు ఖర్చు పెట్టాడు, ఇతడికి పరిస్థితికి రావడం నా ఖర్చు పెట్టాడు కనుక ఇతనికి నేను ఐశ్వర్యం ఇస్తానంటాడు దేవుడు. ఈ భూమి మీద దొరికే ఐశ్వర్యం కాదు, ఆ ఐశ్వర్యం పరలోకంలో దొరుకుతుంది మనకు. దేవుడు పరలోకాన్ని ఇస్తానంటున్నాడు. అంతటి భాగ్యాన్ని దేవుడు మనకిస్తానంటుంటే, అంతటి భాగ్యాన్ని దేవుడు ఇస్తానంటుంటే ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోక సంపాదన కోసం చూస్తున్నావా? ఈ లోకంలో ఉండే వాటి కోసం ఆలోచిస్తున్నావా? ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కోసం భూమి మీద కష్టపడి సంపాదించాలి. సంపాదించిన దాంట్లో దేవునికి ఇవ్వాలి. అలా ఇస్తేనే దేవుడు మనలను మెచ్చుకుంటాడు. అంతేగాని నేను పేదరికంలో ఉన్నాను, నేను దేవునికి ఏమి ఇస్తానంటే దేవుడు ఊరుకోడు. ఎందుకంటే ఈ పేదరికానికి దేవుడు కారణం కాదు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలన్నీ దేవుడు చెప్పిన ఈ మాటలన్నీ నేను మీకు చెప్పాను. ఈ మాటల ద్వారా మిమ్మల్ని హెచ్చరించుతూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను.